నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం. హాజరైన పవన్ కళ్యాణ్, మాధవ్. రష్యాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రష్యా వ్యాపార వర్గాల మధ్య బలమైన సహకారం ఉండాలని వ్యాఖ్య. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై వేడుకలకు సన్నాహాలు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 9 నుంచి కూటమి విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. హడావుడి ఆర్భాటం లేకుండా సభలు నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్లేనని అన్నారు. బీజేపీ, టీడీపీ కలిసి ఉండటం కొందరికి కంటకింపుగా మారిందని, కొందరు స్వయం ప్రకటిత మేధావుల రకరకాల విశ్లేషణ చేస్తున్నారని, ఎవరేం చేసినా తాము కలిసే ఉంటామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతల వ్యాఖ్యలకు స్పందిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలాగా తెలంగాణ వారే కాదు, వారు ఎవరు వ్యాఖ్యలు చేసినా అది తప్పేనని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఈ భేటీలో మిత్రపక్ష నేతలతో చర్చించిన అనంతరం సీట్ల కేటాయింపు నిర్ణయాన్ని సీఎం స్వయంగా వెల్లడించారు. 3 పార్టీల నేతలు ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. త్వరలోనే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. భారత, రష్యా మధ్య అనిర్వచనమైనటువంటి అనుబంధం ఉందని, ఇది వ్యాపార సంబంధాలకు మించిందని అన్నారు. ఇరు దేశాల మధ్య 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్యం జరగాలని ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షులు పుతిన్ సాక్షిగా నిర్ణయించారని, ఈ వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ బిజినెస్ ఫోరం సందర్భంగా భారత్ రష్యా బిజినెస్ ఫోరంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, రష్యా వ్యాపార వర్గాల మధ్య బలమైనటువంటి సహకారం ఉండాలని ఆయన కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో వేగంగా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. భారత్ అభివృద్ధికి కీలక సమయాల్లో రష్యా తోడుగా నిలిచిందన్నారు. రష్యా సహకారం అందించిన బిలాయ్ స్టీల్ ప్లాంట్, కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం, గగన్యాన్, బ్రహ్మాస్ వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రాల్లో ఏపీ ఒకటిగా వివరించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణ రాష్ట్రంలోనే ఉందన్నారు. ఏపీలో రూసెల్ సంస్థ 1.5 మిలియన్ టన్నుల పయనీర్ అల్యూమినియం ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిందని చెప్పారు. ఇరు దేశాల మధ్య విజయవంతమైన పారిశ్రామిక భాగస్వామ్యానికి రసూల్తో పాటు నయారా ఎనర్జీని ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఎల్ఎన్జీ, చమురు అన్వేషణ, పెట్రోకెమికల్, ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల రంగాల్లో భవిష్యత్తులో ఏపీ ప్రధాన భాగం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఓడరేవులు, లాజిస్టిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, భారీ పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకులు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, పునరుత్పాదక ఇంధనం పెట్టుబడిదారులకు సహకరించే పాలన రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానం నిలిపాయని వివరించారు. ఏరోస్పేస్ విడిభాగాలు, ఏవియానిక్స్, డ్రోన్లు, నావికా వ్యవస్థలు, సెమీ కండక్టర్ల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమలు, అంతరిక్ష సంస్థలు, ఇంధన సంస్థలు, సాంకేతిక సంస్థలు, అధునాతన తయారీ రంగాల పెట్టుబడిదారుగానే కాకుండా భాగస్వాములుగా రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దీర్ఘకాలిక భాగస్వామిగా చూడాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయాలను వివరిస్తూ 3 ప్రాంతాల్లో 3 అంశాలపై బహిరంగ సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. హడావుడి ఆర్భాటాలు లేకుండా సాదాసీదుగా వీటిని జరుపుతామని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఆ పార్టీకి చెందిన మంత్రి నాదెళ్ల మనోహర్, టీడీపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాధవ్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, సంక్షేమంపై ఈ నెల 9న తిరుపతిలో, సుపరిపాలనపై 12న అమరావతిలో, అభివృద్ధిపై 15న విశాఖపట్నంలో భారీ సభలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్డీఏ నేతల భేటీలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. 13, 16, 17, 18, 19, 20వ తేదీలో జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి 2 ఏళ్ల విజయాలపై కార్యక్రమాలు చేపడతారని అన్నారు. 24 మాసాలు సాధించిన విజయాలపై 24 కార్యక్రమాలు 25 జిల్లాల్లో నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర మంత్రులు కూడా వీటిలో భాగస్వాములు అవుతారు. చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల జాబితా, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్
పై మూడు పార్టీల నడుమ సమన్వయం ఎలా ఉండాలన్న అంశంపై కూడా సమావేశంలో చర్చించామని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎక్కువగా మీరందరూ కూడా రాజ్యసభ ఎవరికి ఇస్తారా అనే ఆతృతతో ఉన్నారు. అది డెఫినెట్గా మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాం. అయితే ఉన్న దాంట్లో ఒకటి మరి మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా మూడు కూడా తెలుగుదేశంకి ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంతసేపు కూడా ఎక్కువ డిస్కషను ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. దాంతోపాటు మిగతా రోజులు ఏదైతే 13వ తారీఖున 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ స్కెడ్యూల్ అంతా కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాం. మీకు ఈరోజు ఈవినింగ్ కానీ, లేట్ నైట్ కానీ, లేకపోతే రేపు మార్నింగ్ కానీ పూర్తి స్థాయి స్కెడ్యూల్ అంతా రిలీజ్ చేస్తాం. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు, 3 పార్టీల నుంచి పల్లా గారు, తర్వాత జనసేన నుంచి నేను కూడా అందులో పాల్గొన్నాం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఒక స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 2024 జూన్ 4న ఒక దుర్మార్గుడి కబంధ హస్తాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి లభించిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. 2 ఏళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి సంక్షేమాలతో ముందుకు వెళ్తుందని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మంచి ప్రజానాయకుడిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కూటమి అభ్యర్థిగా విజయం సాధించి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గున్నాన కాలనీలోని ఎంపీ కార్యాలయంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పట్టాభి, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, టీడీపీ నేత బొప్పన భవకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బేగ్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2024 జూన్ 4న ఒక దుర్మార్గుడి కబంధ హస్తాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి లభించిందని, నరకాసుర వధ తర్వాత ప్రజలు ఎలాగైతే దీపావళి జరుపుకున్నారో ఆ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా రాక్షస పాలనను గద్దెదించి అదేవిధంగా ఉత్సవాలు చేసుకున్నారని గుర్తు చేశారు. గత 2 ఏళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి సంక్షేమాలను సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తుందని కొనియాడారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించిన విధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ చీఫ్ జాబ్ క్రియేటర్గా నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. పై స్థాయిలో నాయకులు ఎంత కష్టపడుతున్నారో స్థానికంగా ఎంపీ కేశినేని చిన్ని కూడా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను ఓపికగా పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ నగరంలోని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండ ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరితో పాటు పార్లమెంట్ పరిధిలోని ప్రజా ప్రతినిధులంతా అనేక మంచి కార్యక్రమాలతో నిజమైన పరిపాలన అందజేస్తున్నారని, చంద్రబాబు నాయుడు సారథ్యంలో మోడీ మద్దతుతో లోకేష్, పవన్ కళ్యాణ్ కృషితో రాష్ట్రంలోని ప్రతి పల్లె పట్టణం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి.
2024 జూన్ 4 చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. ఆ రోజున ఒక దుర్మార్గుడి కబంధ హస్తాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రం లభించినటువంటి రోజు. ఆ రోజు ఏ విధంగా అయితే ప్రజలు ఉత్సవాలు చేసుకున్నారో, దీపావళి రోజున నరకాసురుని వధ తర్వాత ఏ విధంగా అయితే ప్రజలు ఆనాడు సంబరాలు చేసుకున్నారో, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాక్షసుడిని గద్దె దింపిన తర్వాత కూడా ఆ రోజున అదేవిధంగా ఉత్సవాలు జరిగాయి. నేటికి కూడా జూన్ 4 ఆ డేటు ఎవరు తలుచుకున్నా సరే ఒక రకమైనటువంటి ఆనందం. గత 2 సంవత్సరాలుగా ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి 3 పార్టీలు కూడా త్రివేణి సంగమంలా కలిసిపోయి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నారా లోకేష్ గారు చీఫ్ జాబ్ క్రియేటర్ ఆఫ్ ఏపీగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలుపరిచే విధంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి. మరి ఈరోజు మనం కేసీఆర్ చెన్నీ గారి ఆఫీసులో 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మన కూటమి ప్రభుత్వం విజయం, ఈ పార్టీకి రిజల్ట్లు మరి చాలా ఆనందంగా ఉన్నాం. దుర్మార్గుడు పాలన పోయి నరరూప రాక్షసుడు దోపిడీ దొంగ పరిపాలన పోయి ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టుగా మరి ఎంతో ఆనందపడ్డ రోజు. 2 రోజులు అఖండ విజయంతో ఈ కూటమి ప్రభుత్వం వస్తానికి కారకులైన మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ గారు కష్టపడి మరి వాళ్ళ ప్రాణాలు తెగించి ఈ రకంగా మనకి అధికారం తీసుకొచ్చారు. మరి వాళ్ళకి ముందుగా మీ అందరి ద్వారా నేను ఈ 2 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే అఖండ విజయం కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వంలో ఇవాళ మన ఎంపీ కేసీఆర్ చెన్నీ గారు 2,82,000 మెజార్టీతో ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ టైం రాజకీయాల్లో నిలబడి ఫస్ట్ టైం ఇంత మెజార్టీతో వారు ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా లేకపోయినా కూడా వారికి కూడా మన అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండేవాళ్ళంతా నిద్రపోకుండా అందరూ ఇక్కడ పర్టికులర్గా 1 సంవత్సరం ముందు నుంచి ఇక్కడ ఈ ఆఫీసులో ఉండి అచ్చంగా ఒక క్యాబిన్లో ఉండి పట్టాభి గారు కానీ నరసింహ కానీ అంతా మిత్రులంతా కూడా మరి మన వాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసి ఎంతోమంది ఆహారీలకు వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున నేను మీ అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మన మిత్రుడు ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడతారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్ మరో అరుదైన వైద్య విజయాన్ని సాధించిందని, యూరప్ కు చెందిన చిన్నారికి మెడ్స్టార్ హాస్పిటల్ అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య అన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. యూరప్ కు చెందిన రోగికి రాష్ట్రంలో ఇంత క్లిష్టమైన జన్యుపర గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. యూరప్ కు చెందిన చిన్నారికి మెడ్స్టార్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్ ప్రాంగణంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడ్స్టార్ హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ జార్జియా దేశానికి చెందిన ఓ చిన్నారి బాలునికి అత్యంత క్లిష్టమైన జన్యుపర గుండె వ్యాధి పల్మనరీ అట్రెసియాకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి కొత్త జీవితం అందించిందని అన్నారు. పుట్టుకతోనే ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఎడమ ఊపిరితిత్తు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా తగ్గిపోయే సమస్య ఉండేదన్నారు. స్వదేశంలో ఇప్పటికీ ఆరోగ్య పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపించడం లేదన్నారు. గతంలో చేసిన ట్లేలాక్ టాసిక్ షంట్ ద్వారా కుడి ఊపిరితిత్తుకి చాలా తక్కువ రక్త ప్రసరణ మాత్రమే జరగడంతో చిన్నారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చికిత్స అవకాశాలు వెతికిన అనంతరం చివరి ఆశగా చిన్నారి కుటుంబం మెడ్స్టార్ హాస్పిటల్ని ఆన్లైన్ ద్వారా సంప్రదించిందని, అనంతరం వైద్యులు సూచించిన మేరకు చిన్నారిని తాడేపల్లికి తీసుకొచ్చారన్నారు. రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన మెడ్స్టార్ హాస్పిటల్ ప్రత్యేక బహుళ విభాగాల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతి చికిత్స
అవకాశాన్ని విశ్లేషించి చిన్నారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శస్త్రచికిత్సను ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందన్నారు. ముఖ్యంగా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పెరగడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ మన మెడ్స్టార్ హాస్పిటల్స్ గురించి. అంటే ఇది మొన్న 2 నెలల క్రితం స్టార్ట్ అయిన దీని తాలూకా ఐడియా ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. చైతన్య గారు నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా కూడా ఆయన దగ్గర కేసులు ఏవైతే కొంచెం క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు ఇక్కడికి పిలిపించి చేయించేవారు. కొన్ని సిట్యువేషన్స్ ఏంటంటే బాగా సిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని, ఎవరికైతే ఐసీయూ కేర్ అన్నీ అవసరం ఉంటే అక్కడికి వచ్చేవారు. సో ఇలాగా ఒక 5 ఇయర్స్ నుంచి ఈ కాన్సెప్ట్ అలాగ స్టార్ట్ చేసి అన్ని ఫీల్డ్స్లోని స్పెషలిస్ట్, ఇప్పుడు పల్మనాలజీలోని, ఇంటెన్సివ్ కేర్లోని, అనెస్థీజియాలోని, దాని తర్వాత న్యూరో సర్జరీ, అందరినీ స్పెషలిస్ట్ అందరినీ కలెక్ట్ చేసుకొని అందరితోటి ఎలాగ ఈ హాస్పిటల్ ప్లాన్ చేయాలని చెప్పి ఐసీయూ ప్లానింగు, వార్డ్స్ ప్లానింగు, తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ ప్లానింగ్, దీని తాలూకా ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉండాలి, మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. మరి చాలామంది ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక పేషెంట్ కేర్ రికవరీ అవడానికి. ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గాను ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెక్కలో అన్నీ పెట్టించి ఇది నిర్మించాం. అయితే ఈ పేషెంట్ ఎవరైతే తేమురాజ్ అనే పేషెంట్ ఉన్నారో జార్జియా నుంచి, అంటే మేము ఇంతకుముందు కొన్ని మనకి చేసిన సర్జరీస్ బట్టి వాళ్ళు తెలుసుకొని ఈ కేసు గురించి మనకు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయితే నేను, చైతన్య గారు ప్లస్ అందరం ఒక కంబైన్డ్గా వాళ్ళతోటి ఒక 2-3 సెషన్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ చేసి అప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇక్కడికి రావడానికి. వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఇచ్చాం. మీకు మా కొత్త సెంటర్ కదా, మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు బాంబే అయినా వెళ్ళొచ్చు, ఢిల్లీ అయినా వెళ్ళొచ్చు అంటే, లేదు మేము ఇక్కడికే వస్తాం అని. ఎందుకంటే వాళ్ళు కాంటాక్ట్ చేశారు కూడా అక్కడ. వాళ్ళకి అక్కడికి అంత మంచిగా రెస్పాన్స్ రాలే. ఎందుకంటే అందరూ అడల్ట్ పెద్ద పిల్లల తాలూకా సర్జరీలు, పెద్ద మనుషుల తాలూకా సర్జరీలు చేస్తారు. అంటే బైపాస్ సర్జరీలైనా లేకపోతే వాల్వ్ రిప్లేస్మెంట్ అయినా, కానీ చిన్నపిల్లలు ప్లస్ కాంప్లెక్స్ కండిషన్స్ అయిన సర్జరీలు చాలామంది చేయరు. ప్లస్ అక్కడ వాళ్ళకి ఓన్ హాస్పిటల్లో జగనాసుర రక్త చరిత్రను పక్కదారి పట్టించేందుకు ఫేక్ బుక్లెట్ పేరుతో కొత్త నాటకాలకు తెరదీస్తారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, ప్రభుత్వ సలహాదారులు ఎంఏ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ, సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో హత్య చేసిన నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. కె శివశంకర్ స్థాపించిన వైసీపీని జగన్ కబ్జా చేశారని, సొంత తల్లికి చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలో 85% నెరవేర్చలేదని, సంపూర్ణ మద్య నిషేధం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి వేల కోట్ల దండుకున్నారని అన్నారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను పలుమార్లు పెంచి ప్రజలపై 32,000 కోట్ల రూపాయల భారం మోపారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని షరీఫ్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశామని, పెన్షన్ను 3,000 నుంచి 4,000కు పెంచామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వివరించారు. 16,000 పోస్టులతో మెగా డిఎస్ని భర్తీ చేయడంతో పాటు మూతపడిన అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామని తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఏదైతే విధ్వంసం ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ వల్ల జరిగిందో ఆ విధ్వంసాన్ని సరిచేసి అభివృద్ధి దశలో ఈరోజు నిర్మాణాత్మకంగా ప్రజలు హర్షించేదగ్గగా పరిపాలన సాగిస్తున్న తరుణంలో మరి ప్రతిపక్షంగా
కూడా హోదా లేని ప్రజలు 151 స్థానాల నుండి కేవలం 11 స్థానాలకి తగ్గించి నీ స్థాయి ఇది, దీనికంటే ఎక్కువ స్థానాలు నీకు అనవసరం, నీకు అర్హత లేదు అని చెప్పే విధంగా ప్రజలు 2024లో ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ద్వారా సరైన గుణపాఠాన్ని నేర్చుకుని ప్రజాస్వామ్య విలువలని కట్టుబడి మరి ఒక అర్థవంతమైన ప్రతిపక్షంగా మరి ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాడవలసిన ఈ ప్రతిపక్ష పార్టీ ఈనాడు అబద్ధాలతో అసత్యాలతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. గొడ్డలిపోటు, వెన్నుపోటు, ఈ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా జగన్ రెడ్డి గారికే అవి చెందుతాయి. విధ్వంస పాలనకి విముక్తి అయి 2 సంవత్సరాలు పూర్తయింది. విధ్వంస పాలన నుండి ఒక పకడ్బందైన అభివృద్ధి పందాలో రాష్ట్రాన్ని ముందుకు పోతున్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఓర్వలేక చూడలేక మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అబద్ధాలతో ఈనాడు ప్రజల్ని మరి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మొన్న మహానాడు వర్చువల్గా జరిగిందో 27-28వ తారీఖున సుమారుగా 16 లక్షల మంది కార్యకర్తలు 1850 క్లస్టర్లో ఉండి, ఆయా నియోజకవర్గాల్లో ఉండి, ఆయా ప్రాంతంలో ఉండి ఈ మహానడుని కని విని ఎరగని రీతిలో తరతరాలుగా ఈ భూమి వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి చెందిందే అని ముస్తాబాద్ గ్రామస్తులు అన్నారు. ఈ భూమి గ్రామ కంఠానికి చెందిందని, దేవస్థానం ఉన్నప్పుడు నుంచి ఈ యొక్క భూమి వేణుగోపాల స్వామి వారికి సంబంధించి గుడికి సంబంధించి శుభకార్యాలు అన్ని అన్న సంతర్పణలకు, వేడుకలకు దేవస్థానం ఉపయోగాలు దేవస్థానం ఆధ్వర్యంలో ఉందని వారు తెలిపారు. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన భూమిని సుమారు 24 సెంట్లు కాజేయాలని పూర్వం పూజారిగా పనిచేసిన దివి కేశవ తన తండ్రి కలిసి దేవస్థానానికి చెందిన 24 సెంట్లు ఖాళీ భూమిపై తప్పుడు పార్టీషన్ డాక్యుమెంట్లు సృష్టించి తమ స్వలాభానికి కట్టడాలు కట్టుకుని విక్రయించాలని అనేక మార్లు చూస్తారని గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన చేశారు. వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన 24 సెంట్లు కోట్లు వేశామని, మాకే చెందిందని తప్పుడు కేసు నెంబర్ సృష్టించి తప్పుడు ఫోన్ నెంబర్లు వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేశారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ గ్రామస్తులు మాట్లాడుతూ వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి గ్రామంలో 16 ఎకరాల దేవుడు మాన్యం కూడా ఉందని తెలిపారు. గతంలో పూజారిగా పనిచేసిన దివికేశవ ఇక్కడ నేను దేవునికి సేవ చేయలేను, నాకు తగినంత ఆదాయం రావటం లేదు అని ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కు లేఖ రాసి వెళ్లిపోయాడని అన్నారు. తను గుళ్ళో సేవ చేసేటప్పుడు నుండి ఈ దేవస్థానం భూమిపై కన్నేశాడని, తన కుమార్తెలపై తప్పుడు పార్టీషన్ డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులో వేశాం, మేమే గెలిచామని తప్పుడు ఆధారాలు చూపిస్తున్నాడని తెలిపారు. ఈ భూమి దేవస్థానానికి, గ్రామానికి, భక్తులు, రైతులు ఈ భూమిని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఈ దేవస్థానం భూమిలో రైతులు ధాన్యం ఎండబెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఈ భూమి గ్రామ కంఠం. ఈ భూమి ఎప్పటికీ వేణుగోపాల స్వామి వారికి చెందాలని కోరారు. ఆక్రమించిన దివికేశవ గ్రామంలోనికి రాకుండా ఎవరెవరినో పంపించి భూమిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలని చూస్తున్నాడని, ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఈ అక్రమాల గురించి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు కలిసి ఈ అక్రమాల గురించి వివరిస్తామని, ఈ భూమిని ఎవరైనా అమ్మినా కొన్నా మేము సహించి ఊరుకోం అంటూ ఈ వేణుగోపాల స్వామి వారికి చెందిన ఈ భూమి వారికే చెందాలని వారు కోరారు. నేను మాజీ సర్పంచ్, నాకు 75 ఇయర్స్. ఇప్పుడు మా చిన్నతనం నుంచి ఇక్కడ తెలుసు దీనికి సంబంధించి, ఈ గుడికి సంబంధించి 60s ఆ ప్రాంతంలో అప్పలాచారి గారిని ఆయన ఉండేవాడు పూజారి గారు. అది అంతకుముందు వీళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు కేసు అన్న వాళ్ళ ఫోర్ బ్రదర్స్. తర్వాత ఆయన గిట్టుబాటు కావట్లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. ఈయన చేస్తాడు కొంతకాలం. సరిగ్గా చేయకపోతే, సరిగ్గా రాకపోతే మేమందరం గొడవ చేస్తే ఇక నాకు వద్దు, అసలు నేను చేయను, వదిలేదు, నాకేం సంబంధం లేదని లెటర్ కూడా రాసిచ్చాడు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా రాసిచ్చాడు. అయిపోయి అప్పటి నుంచి ఊరుకుని ఇప్పుడు తర్వాత మా ఏదో డాక్యుమెంట్ పుట్టించి వాళ్ళు పార్టీషన్ రాసుకుని దాని పార్టీషన్ని రిజిస్ట్రేషన్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు,
దీంట్లో వాళ్ళ ఇద్దరిని సుబ్బారావుని కలిపి ఒక పార్టీ చేసి ఇద్దరు ఒక పార్టీగా ఉండి మేము దౌర్జన్యంగా దీంట్లో కడుతున్నారు వీళ్ళు, కళ్యాణ మండపం కడతా ఉంటున్నారు అని చెప్పి కేసు పెట్టి ఇంకా పూజారి, ఇప్పుడు ప్రస్తుత పూజారి ఈయన సుబ్బారావు. ఈయన ఏం చేస్తాడు, నాకేం సంబంధం లేదండి, మేమేం కట్టట్లేదు, అసలు ఆ ప్రపోజల్ లేదు, ఇంతవరకు అట్లాంటిది ఏం లేదని చెప్పాడు. అయితే మీకు ఎందుకు, మీరు వదిలేసి ఊరుకున్నాం, ఆయన మానేశారు. ఇప్పుడు దాన్ని సుబ్బారావుని మానుకోమని కోర్టు చెప్పిందని చెప్పి ఈ స్థలం మాదేనని చెప్పి వచ్చి బోర్డు పెట్టాడు. ఆ బోర్డులో వేసిన కేసు నెంబర్ కూడా తప్పు, అది అసలు దీనికి సంబంధించిందే కాదు. అయిపోయిన తర్వాత ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి ఇవాళ ఏదో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలని చెప్పి చూశాడు. ఇక్కడ గ్రామస్తులు అందరం అడ్డుకుని అది కుదరదని చెప్పాము, ఆగిపోయి వెళ్ళిపోయారు. అసలు ఈ దేవస్థానానికి ఈ స్థలం ఎలా వచ్చింది? ఇది గ్రామకంఠం, ఇది గ్రామకంఠం అండి, ఎవరిది కాదు. అసలు గుడి కట్టింది కూడా గ్రామకంఠం భూమి. ఇది వాళ్ళకి అసలు ఎట్లా వచ్చింది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో వచ్చి దేవాలయం భూమిని కాపాడాలంటున్నారు. దేవాలయం భూమి అంటాక ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? భూమి పలానా అదే చెప్తున్నాను. అది దేవాలయానికి సంబంధించి భూములన్నీ పొలాలు ఉన్నాయండి, 16 ఎకరాల పొలం ఉంది భూమికి దేవాలయం. ఇవన్నీ రికార్డులు ఎక్కించేటప్పుడు అప్పుడు పూజారులే కదా, మిగతా అన్ఎడ్యుకేటెడ్ మిగతా జనాలని వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఈ స్థలాన్ని ఎక్సెప్ట్ చేసి మిగతాది ఎక్కించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం, హాజరైన పవన్ కళ్యాణ్, మాధవ్. రష్యాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ రష్యా వ్యాపార వర్గాల మధ్య బలమైన సహకారం ఉండాలని వ్యాఖ్య. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై వేడుకలకు సన్నాహాలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.